ముందుగా దేవాదేవునికి మహిమ కలుగును గాక. మీ అందరూ కూడా దేవుని నామంలో వందనాలండి. ఈరోజు పరిశుద్ధ దినము. ఆయన ఎందుకు ఆదివారాన్ని పరిశుద్ధ దినంగా మార్చి ఉన్నాడు అనగా 6 దినములు పనిచేసి 7వ దినం రోజు ఆయన యొద్దకు అనగా ఆయన సన్నిధికి వచ్చినట్లయితే ఆయన మీకు విశ్రాంతి కలుగజేస్తున్నాడు. ఏం కలుగజేస్తున్నాడండి? విశ్రాంతి. ఆయన ఆజ్ఞలకు మనం ఎవరు కూడా లోబడలేదు. ఆయన ఆజ్ఞలకు ఎవరు కూడా లోబడలేదు. ఆదివారం కూడా పనిచేసే వారు చాలామంది ఉన్నారు. అమ్మ రండమ్మా, ఈరోజు ఆదివారం దేవుని సన్నిధికి రండి అని చెప్పినా సరే వాళ్ళు ఇష్టపెట్టుకోలేరు. క్రైస్తవులే, దేవుని నమ్ముకున్న వారే, బాప్తిజం తీసుకున్న వారే వాళ్ళు ఏం చేస్తున్నారండి? మందిరానికి రావట్లేదు. వాళ్ళు అదే ఆదివారం రోజే వాళ్ళు ఫంక్షన్ అని, పెళ్ళిళ్ళని ఇలా ఒక్కొక్క కార్యక్రమం పెట్టుకుంటున్నారు. అది చాలా తప్పండి. దేవుడు ఏం చెప్పిన్నాడు? 6 రోజులు కష్టపడండి. మీ సోమవారం నుంచి శనివారం వరకు ఏ రోజైనా సరే కార్యక్రమం పెట్టుకోవచ్చు కదా. ఆ యొక్క దినం రోజు, ఆ యొక్క ఆదివారం అనే దినము మనము పనులు అనుకుని దేవుని మందిరానికి వస్తే మనకి ఏమైపోయింది? ఎంత ఆశీర్వదించబడతామండి. ఎవరైతే ఆదివారంలో అనగా మందిరానికి ముందుగా టైంకి ఎవరైతే వస్తారో వాళ్ళు మంచి ఆశీర్వాదాన్ని పొందుకుంటారండి. ఈ యొక్క ఆశీర్వాదం ఎలా పొందుకుంటారనేది కూడా చాలామందికి తెలియట్లేదు. టైం పాటించాలి. టైం పాటించాలండి. మీరందరూ కూడా టైం పాటించాలి. నేను చేశాను ఒక వీడియో, వాక్యం చెప్పాను ఒక 2 వారాల క్రితము. అందులో కూడా చెప్పాను టైం సెన్స్ ఎలా ఉంటుంది. ఆ టైంలో బుద్ధి లేని కన్నికల గురించి కూడా మనం చెప్పుకొని ఉన్నాం. చూసారండి, చెప్పుకొని ఉన్నాం. మరి అలాంటప్పుడు మనం ఏం చెయ్యాలి? మరి దేవుని నమ్ముకున్నది మనమే టైం పాటించకపోతే దేవుని నమ్ముకున్నది మనమే టైం పాటించకపోతే మరి ఇతరులకు మనం ఎలా బోధించగలం? ఎలా చెప్పగలం? మనం చెప్పే పరిస్థితుల్లో మనం ఏమైనా ఉన్నామా? ఉండగలమా? చెప్పండి. ఒక్కసారి మీరు ఆలోచించండి. దేవుని సంఘం ఒక్కసారి చూడండి. మనం ఏం చెప్తున్నాం అంటే టైం సెన్స్ మనకి ఇంపార్టెంట్. టైంకి రావాలి, ఆరాధన చేయాలి, దేవుణ్ణి స్తుతించాలి. మరి మనం దేవుణ్ణి ఎక్కడ స్తుతిస్తున్నాం, ఎలా స్తుతిస్తున్నాం? చాలామంది అయితే వాక్యం స్టార్ట్ చేసిన తర్వాత సరిగ్గా ముగింపు అయిపోతుంది అన్న టైంలో చాలామంది వస్తున్నారు. ఎప్పుడైనా వస్తున్నారు? ముగింపు అయిపోతుంది. ముగింపు అయిపోయిన తర్వాత వస్తే ఏం లాభం అండి? చెప్పండి ఒకసారి. ముగింపు అయిపోయిన తర్వాత వస్తే ఏం లాభం? మనకి ఏమైనా లాభం ఉందా? ఏమైనా ఉందండి? ఏమీ లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ భోజనాలు పెడుతున్నారు, మన కడుపు నిండాలి, ఆకలి వేస్తుంది అని మనం అనేటప్పుడు ఎప్పుడు వెళ్ళాలి? భోజనాలు అయిపోయిన తర్వాత తెలిసి మనకి ఏమైనా ప్రయోజనం ఉందండి? ఉందా? ప్రయోజనం ఉందా? లేదు కదా. మరి ఆకలితో మీరు ఎలా రాగలరు? అంత ప్రయాసపడి పరిగెత్తి వెళ్తారు. ఇప్పుడు టైం అయిపోయిన తర్వాత, టైం ఎప్పటి నుంచి అండి? 12 గంటల నుంచి 2 గంటలకి. మరి మీరు 3 గంటలకు వెళ్తే భోజనాలు ఉంటాయి అక్కడ? ఫర్ ఎగ్జాంపుల్ 10 గంటలకు చర్చ్ అనుకోండి, ఉదయకాలం ఆదివారం నాడు 10 గంటలకు చర్చ్ అనుకోండి. మనం వెళ్తే ఏమైనా ప్రయోజనం ఉందా? 10 గంటలకి పాస్టర్ గారు చెప్పారనుకోండి, 10 గంటలకి మన మందిర ఆరాధన జరుగుతుంది రండి. మరి పాటలు పాడడానికి
ఆరాధన చేయడానికి మరి ఎవరు వస్తారు? యవనస్తులు కానీ, నడివేసులు కానీ, వృద్ధాప్యులు ఉన్నవారు కానీ ఎవరు వస్తారండి? అంత ప్రార్థన అయిపోయిన తర్వాత 1 గంటకల్లా ముగింపు. మనం 1 గంటన్నరకు వస్తే ఏమవుద్ది? సరే లేదు పాస్టర్ గారు మేము 1 గంటకి వచ్చాం. మరి ప్రార్థన వాక్యం అంత అయిపోయిన తర్వాత వస్తే లాభం ఏంటండి? ఇప్పుడు మన భోజనానికి వెళ్ళినట్టుగా ఉంటుంది, విన్నారా? మన భోజనానికి వెళ్ళినట్టుగా ఉంటుంది. అంత అయిపోయిన తర్వాత వచ్చిన లాభం లేదండి. ఆదివారం మాత్రం కంపల్సరిగా మీరు టైం పాటించాలి, టైంకి రావాలి. ప్రయాసపడి ఎందుకండి ఎంతమంది సేవకులు చెప్తున్నారు? వాళ్ళ ఊరికనే కాదు, వాళ్ళకి ఎక్కడి జీతాలు కూడా రావట్లేదు. కానీ దేవుడు ఒక మాట చెప్పాడు, మీరు సర్వలోకానికి సర్వ సృష్టికి మీరు సువార్త చాటండి, నా యొక్క మాటలు ప్రచురం చేయని చెప్పాడు. వాళ్ళు ఎన్నుకున్నాడు, సేవకులు ఎన్నుకున్నాడు. ఆ రోజుల్లో అపోస్తులు ఎన్నుకున్నట్లు ఈ రోజుల్లో సేవకులు అడిగే పాస్టర్స్ని ఎన్నుకున్నాడు ఆయన. వాళ్ళ ద్వారా భూమికిని ఆయనకిని సేవకులు అనేవాళ్ళు మధ్యవర్తండి. వాళ్ళు తప్పుగా మీరేమి అనుకోవద్దు. వాళ్ళు చెప్పింది మంచికే, మనకు చెడుగా అనిపించవచ్చు. ఆ సేవకులు పాస్టర్ గారు మీరు అంతేనండి, మీరు ఎప్పుడు సేవ పాస్టర్ మరి ఈ వాక్యం వేసుకుని అంటారు. అలాగే ఉంటుందండి. మనకి తెలిసినంత వరకు అలాగే ఉంటుంది. తెలిస్తేనే దేవుడు చెప్పారు ఒక వాక్యంలో, రుచి చూచి ఏం చేయండి? రుచి చూచి దేవుణ్ణి ఎరగమన్నాడు. ఆ రుచి చాలామంది తెలియదు. మేము తెలుసుకున్నాము, మీరు కూడా తెలుసుకుంటారు. తెలుసుకోవాలని మన ఆశ. అందుకే పాస్టర్లో మేము అన్నాం. దయచేసి మీరు వినండి. ఎంత ప్రయాసపడితే కానీ ఈ వాక్యం చెప్పడానికి సేవకులు ఈ యొక్క బలిపేట మీద రారు. ఒక్కసారి మీరు వినండి, గమనించండి. ఎందుకు ఇంత ప్రయాసపడంటే మీ సొమ్మే వాళ్ళు ఇచ్చమని చెప్పలేదు, మీ ఆస్తి వాళ్ళు ఇచ్చమని చెప్పలేదు, మీ ఐశ్వర్యం వాళ్ళు ఇచ్చమని చెప్పలేదు. కేవలం దేవుని యొక్క ఆజ్ఞ పాటిస్తే చాలు, కేవలం మీరు పరలోక రాజ్యానికి వెళ్తే చాలు, కేవలం మీ కుటుంబం బాగుంటే చాలు, కేవలం మీ బంధుమిత్రులు బాగుంటే చాలు, కేవలం మీ వీధిలో వారు బాగుంటే చాలు, కేవలం మీ అధికారులు బాగుంటే చాలు, కేవలం మీ ప్రెసిడెంట్ గారు బాగుంటే చాలు, కేవలం మీ రాష్ట్రం బాగుంటే చాలు, కేవలం మీ జిల్లా బాగుంటే చాలు, కేవలం మీ దేశం బాగుంటే చాలని కేవలము ఈ యొక్క క్రిస్టియన్స్ మాత్రమే దేవుడి కొరకు, దేవుడి మార్గం కొరకు ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేస్తారు. ప్రయాసపడి ప్రార్థన చేస్తారు. ఈ దేవ సంగమం మీరు వినాలి. అయ్యో మా సేవకులు ఏం చెప్తున్నారని మీరు వినాలి. టైంకి రావాలి. టైంకి వస్తేనే మీరు మొన్న ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్తున్నానండి. మా బాబుని బన్నీపాల్ని 3 రోజులు స్కూల్కి పంపించలేదు. పంపించకపోతే టీచర్ గారు అన్నారు, ఏమండి మీరు 3 రోజులకు కూడా మరి స్కూల్కి పంపించలేదు కదా, మరి 3 రోజులు లెసన్స్ పోయినట్టేనా? మరి నేను ఏం చెప్పానో, ఏ విషయం చెప్పానో తెలియదు, తర్వాత పోయాను చెప్పానో తెలియదు, ఏం చెప్పానో కూడా తెలియదు. మరి మీ అబ్బాయి 3 రోజులు పోయాయి కదా, మరి ఎలా నేర్చుకున్నాడండి? మరి 3 రోజులు టైం అయిపోయినట్లే కదా. ఒక్కరోజు ఆదివారం రాకపోతే ప్రాబ్లం లేదు కదండి అయ్యగారు. ఎవరు చెప్పారండి ప్రాబ్లం లేదని? ప్రతి దినం అనగా ప్రతి ఆదివారం కూడా కంపల్సరిగా మీరు మందిరంలో ఎన్ని పనులున్నా అడుగు పెట్టాలండి. మేము రోజుకి ఒకసారి వస్తాం సార్ అయ్యగారు, మేము వస్తాం అయ్యగారు, కానీ మాకు స్వస్థతలు జరగట్లేదండి. ఇగో నడునొప్పి ఉంది, ఏ లోపల ఉన్నాయి, కాళ్ళ లోపల ఉన్నాయి, ఒళ్ళు లోపల ఉన్నాయి, కిడ్నీలు రాళ్ళు ఉన్నాయి, అన్నీ చెప్పాడు. ఎలాగండి? ఎలా మీకు స్వస్థత వస్తుంది? మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్కూల్కి వెళ్తే కదా పాఠం వస్తుంది. పాఠం ఎలాగ వస్తుందండి? అది వినాలి కదా. మీరు మందిరానికి వస్తే కదండి దేవుడు చూస్తాడు మిమ్మల్ని. ఈమె నా బిడ్డ అని ఎలాగ గుర్తిస్తాడు ఆయన? మీరు వస్తే కదా గుర్తిస్తాడు ఆయన. మీరు రాకపోతే ఎలా గుర్తిస్తాడు ఆయన? గమనించాలి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం ఒకసారి చూద్దామండి. ఇర్మియా గ్రంథం మీకు స్వస్థత ఎలా జరుగుతుందని చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ అంతే. ఇర్మియా 17వ అధ్యాయం, ఇర్మియా 17వ అధ్యాయం 14వ వచనం.
17:14 యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును. నన్ను రక్షించుము, నేను రక్షింపబడుదును. నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. ఎప్పుడండి కారణభూతుడయ్యాడు? ఇతను ఎప్పుడు కారణభూతుడయ్యాడు? ఈయన మీరు పట్టుకోవాలండి. ఆయన మీ పాదాలు పట్టుకోవాలి. ఆయన పాదాలు మీరు పట్టుకోవాలి. ప్రార్థన చేయాలి. ఈయన చేశాడండి ప్రార్థన. ఈయన ప్రార్థన చేశాడు. ఇర్మియా గారి మాట విన్నాడు. ఊరికినే కాదండి, టైం సెట్స్ పాటించాడు. ఆయన మోకాలు ప్రార్థన, ఉపవాస ప్రార్థన ఆయన చేశాడు, విన్నాడు. మరి మీరు వినకపోయి, ఆలకించకపోయి, విన్నది ఆలకించి విడిచిపెట్టేస్తే స్వస్థత ఎలా జరుగుతుందండి? మనకి హేళన చేస్తారా? ఎలాగండి అవుతుంది మనకి? ఒక టీచర్ చెప్పారు ఇందాక ఉదాహరణ, మీరు ఆమెకి అంత కష్టపడి ఆమె పాఠాలు చెప్తుంటే మీరు అటు ఇటు తిరిగి చూస్తే మన పిల్లలకైనా మనకైనా ఏమవుతుందండి? ఏమవుతుంది చెప్పండి ఒకసారి. మనకి ఏమవ్వదు. ఇర్మియా గారు అదే చెప్పారండి. 14 చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 17:14 మళ్ళీ చదువుతున్నాను. యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము. ఆయన ఎంత ధైర్యంగా అన్నాడండి. ఎందుకు? ఆయన చెప్పిన మాటలు వింటున్నాడు. ఆయన చెప్పిన మార్గంలో వెళ్తున్నాడు. ఎవరు? ఇర్మియా గారు వెళ్తున్నారు. ఏమన్నారండి? యెహోవా నా తండ్రి, నా దేవా, నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును. ఎవరు స్వస్థపరిస్తే ఇతను స్వస్థపడతాడండి? యెహోవా దేవుడు అనగా మన తండ్రి స్వస్థపరచాలి. ఈయన స్వస్థత నొందుదును అంటున్నాడు ఆయన. ఇర్మియా గారు చూడండి మరొకటి. నన్ను రక్షించుము, నేను రక్షింపబడుదును. నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. అంటే దీనికి అర్థమండి, ఈయన ఏమైనా సరే ఇతను స్వస్థపరిచినట్లయితే ఈయన స్తోత్రిస్తాడు, అనగా ఆయన స్తుతిస్తాడు, ఆయన వేడుకుంటాడు, ఆయన కనపరుస్తాడు, ఆయన నామాన్ని ప్రచురం చేస్తాడు. ఎప్పుడండి? ఇతను స్వస్థత పొందిన తర్వాత. స్వస్థత పడాలంటే దాని మునుపు మనమే చేయాలి. దేవుని సంగమం మీరు వినాలి. దేవుని ఆత్మ ఇక్కడ మాట్లాడుతుంది తప్ప ఇక్కడ సేవకులు ఎవరు మాట్లాడిన వారు కాదు. మీరు అనుకోవచ్చు, ఈ వాక్యం నాకే చెప్తున్నారండి అంటే నాదో రానేనా మీరు అనుకోవచ్చు. కానీ అది కాదండి. ఇక్కడ కేవలం జరిగినది, ఇక్కడ నడిపింపబడినది దేవుడు ఆత్మ మాత్రమే. హల్లెలూయా. ఇక్కడ దేవుని ఆత్మ మాత్రమే ఇక్కడ నడిపింపబడుచున్నది. ఆమేన్. నమ్మిన వారందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవా, కనికరముల తండ్రి, మీకే మహిమ ఘనత ప్రభావం మేము అర్పించుకుంటున్నాం నాయన. అట్టి రీతిగా నాయన ఇర్మియా గారు ఎట్టి రీతిగా అయితే ప్రార్థన చేస్తారు, అట్టి రీతిగా మాకు ప్రార్థన దయచేయండి నాయన. ఆయన స్వస్థత కావాలని కోరి ఉన్నారు, స్వస్థత దయచేసి ఉన్నారు నాయన. ఆయన బలపరచాలంటే మీరు స్వస్థపడాలి. మీరు స్వస్థపడాలంటే మీకు ముందుగా మీ ప్రార్థన చేయాలైనా. మీ ప్రార్థన మాకు నేర్పించండి. మీ ప్రార్థన మాకు దయచేయమని, సేవా సంఘానికి వచ్చిన ప్రతి ఒక్కరిని, సేవకుల సంఘాన్ని ప్రతి ఒక్కరిని దీవించి ఆస్వాదించమని, టైంకి ప్రతి ఒక్కరిని రానే సాయం దయచేయమని యేసుక్రీస్తు నామములో ఈ చిన్న ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.